హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మండే. మండే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంకా మార్నింగ్ లేస్తేనే మన రొటీన్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. ఏది మర్చిపోకుండా దీన్ని మటుకు నేను డైలీ యూజ్ చేస్తున్నా. తెచ్చిన దానికోసమైనా సరే దీన్ని బాగా మంచిగా యూజ్ చేస్తున్నాను అనమాట. దీంట్లో దసంగి పౌడర్ అని చెప్పేసి మనకి పూజా సామాగ్రిలో దొరుకుతుంది. అదైతే నేను మార్నింగే ఇట్లా పెట్టేస్తాను అనమాట. మార్నింగే మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి దీంట్లో సాంబ్రాణి కూడా వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు, పచ్చకర్పూరం, సాంబ్రాణి ఏదైనా వేసుకోవచ్చు అనమాట. అది వేసేసి నేను ఇంకా ఒక 5-10 మినిట్స్ పెట్టిన తర్వాత అది మొత్తం పొగ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఆఫ్ చేసేస్తే మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ టీ అయితే అందరికి ఇచ్చేసి ఇంకా నిదానంగా పని అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలందరికీ హాలిడేస్ కదా, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం 9:30 ఆ టైంకి వంట స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్కి వీళ్ళకి కొంచెం వెచ్చగా ఉంటుందన్నమాట రైస్ అనేది. అందుకు ఇంకా నేను నాకు మార్నింగ్ టైము ఎంటీ స్టమక్తో ఒక స్పూన్ ఘీ తినేసి హాట్ వాటర్ తాగడం అలవాటు అయిపోయింది. జీరా పౌడర్ ఒక రోజు అయితే, ఘీ అయితే ఒక రోజు అట్లా యూస్ చేస్తుంటాను అనమాట. బికాజ్ మనం ఘీ ఒక స్పూన్ మనం మార్నింగ్ ఎంటీ స్టమక్తో అంటే గోరువెచ్చని నీళ్ళతో తాగితే స్కిన్ అనేది మంచి షైనింగ్ వస్తుంది అండ్ చాలా బాగా ఉంటుంది అనమాట ఫ్రెష్గా. యూజ్ చేయండి, ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మంచి స్కిన్ అయితే ఫ్రెష్గా మంచి షైనింగ్గా కనిపిస్తుంది ఎంటీ స్టమక్తో తాగడం వల్ల. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు మార్నింగ్ అంటే అత్తయ్యకి రాగి ముద్ద తినడం అలవాటు. అట్లా సాఫ్ట్గా తినడం అలవాటు కాబట్టి తనకి అంటే దోశ కానీ ఇడ్లీ కానీ అలాంటివి ఎక్కువ ఇష్టపడరు. అందుకే నేను ఇంక ఈరోజు పొంగల్ చేస్తే లైక్ రాగి ముద్ద లాగానే ఉంటుంది, కాకపోతే దాంట్లో మనం రాగి పిండి అయితే వేయము, పెసరపప్పు వేస్తాం కదా. పెసరపప్పు క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ వేసి రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువ వేస్తాను అనమాట. 1 స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నా దీంట్లో. దీంట్లో మనం ఉడికించేటప్పుడే మిరియాలు వేస్తే బాగుంటుంది, కాకపోతే మనము దాన్ని మంచిగా స్మాష్ చేస్తాం కాబట్టి పొంగల్ని అంటే మెత్తగా సాఫ్ట్గా రావాలి. నేను నైటే ఒక చిన్న గ్లాస్ స్టోర్ రైస్ అయితే, దీన్ని ఎక్కువ శాతం మనం స్టోర్ రైస్తో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అండ్ నార్మల్ రైస్తో అంత పెద్దగా అనిపించదు. నైటే నేను పెసరపప్పు స్టోర్ రైస్ నైటే నానబెట్టి పెట్టేసాను. మార్నింగ్ వచ్చేసి కొంచెం నీట్గా వాష్ చేసేసి కుక్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ ఘీతో పోపు పెడుతున్నాను అనమాట. దీంట్లో మిరియాల పౌడరు, ఇంగువ, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, అంతే, ఇంకేం లేదు. కావాలంటే మీరు జీడిపప్పు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేను మొన్న డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను కదా, దానివల్ల నా దగ్గర జీడిపప్పు అయితే స్టాక్ లేదు, అయిపోయింది. ఇట్లా మంచిగా వేసేసిన తర్వాత పోపు పెట్టేస్తే అంతే. సింపుల్ రెసిపీ కానీ చాలా హెల్తీ అండి. పిల్లలకి ఈజీ డైజెస్టింగ్ ఉంటుంది అండ్ వంటికి బాగా పడుతుంది, చలువ కూడా ఈ సమ్మర్లో ఎక్కువ శాతం పొంగల్ చేస్తే. నెక్స్ట్ అయితే ఇంక నేను టిఫిన్ చేసిన తర్వాత ఇంక ఈరోజు నేను ఇంట్లో పూజ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకో తెలియదండి, నా ఫోన్ ప్రాబ్లమో ఏంటో తెలీదు. ఫోన్ సరిగ్గా వీడియో క్యాప్చర్ చేయట్లేదు. ఇది ఒకసారి రిపేర్కి ఇచ్చి రావాల్సిందే. షెడ్కి వెళ్ళే టైం అయింది, కానీ రీసెంట్గానే 1 ఇయర్ కూడా కాలేదు ఫోన్ తీసుకొని. ఇంకా అప్పుడే రిపేర్ వచ్చేసింది. ఈ వీడియోస్ సరిగ్గా క్లారిటీగా రావట్లేదని చెప్తున్నారు. స్ట్రక్ అయ్యి వస్తుంది అక్క అంటున్నారు. బట్ అది నా ప్రాబ్లం కాదు, అది ఎందుకో ఫోన్ నేను వీడియో తీసేటప్పుడు బాగానే వస్తుందండి, కాకపోతే నేను వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అందుకే నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. దీన్ని కూడా కొంచెం చూపించుకొని రావాలి.
సో ఈరోజు ఇంకా ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసేస్తున్నా మార్నింగే. ఇంకా వీళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకునే టైం అయింది కాబట్టి మార్నింగే నేను కొంచెం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ పెట్టేస్తున్నా. టైం టు టైం పెట్టేస్తానండి, ఏదైనా సరే టైం టు టైం అయిపోవాలని నేను అనుకుంటా. సో అందుకే పిల్లలకి కానీ అత్తయ్యకి కానీ కొంచెం మేము తినడం లేట్ అయినా సరే వీళ్ళకి మటుకు ముందు పెట్టేస్తా. సో తను బీపీ ట్యాబ్లెట్ అట్లా వేసుకోవాలి కాబట్టి మార్నింగే కొంచెం ఆకలిస్తుంటుంది. కొంచెం లేట్ అయిందంటే బీపీ రైజ్ అయిపోతుంది అనమాట. సో అది వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేను టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు. సో సింపుల్ రెసిపీ కదా, త్వరగా అయిపోతుందని చెప్పేసి. అండ్ మా అత్తయ్య ముందు మటుకు ఏది ఎక్కువ క్వాంటిటీ అయితే చేయకూడదు, బికాజ్ తను అంటే ఎక్కువ వేస్ట్ చేసేస్తామేమో అని తన ఇంటెన్షన్ అనమాట. సో వేస్ట్ చేయకుండా తక్కువ చేయొచ్చు కదా, అన్ని టమాటాలు ఎందుకు కోస్తున్నావు అని ప్రతిసారి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటుంటారు. పెద్దవాళ్ళు అంటే అంతే, ఇంకా వాళ్ళు అంటుంటారు, మనం వింటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఇంకా నేను ఇక్కడ కూర్చొని టమాటాలు కట్ చేసుకుంటూ అయితే టైం వేస్ట్ చేసుకోలేక ఇంకా వచ్చిన కాడికి కట్ చేసేసి మిగతాది కర్రీ చేసేస్తున్నా ఇంకా. సో టమాటాలన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. టమాటా క్యూరీ వేస్తే మటుకు టమాటా కర్రీ టేస్ట్ ఉండదు. సో నేను ఉడికించడానికి టైం లేదు కాబట్టి కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట. అవి ఎంత సన్నగా చాప్ చేస్తే అంత తొందరగా కుక్ అయిపోతాయి. సో దీంట్లో మనం టమాటా కర్రీలో ఎక్కువ మసాలా ఏం యాడ్ చేయట్లేదు. సో కొన్ని పల్లీలు కొన్ని బాగా డ్రై చేసేసి నెక్స్ట్ దీంట్లో కొంచెం జీలకర్ర, ఎల్లిపాయ, అంతే 2 రెబ్బల ఎల్లిపాయలు వేసేసుకోవాలి అంతే. ఇంకా అంతకు మించి ఏం మసాలా అవసరం లేదు. చాలా బాగుంటుంది రైస్లోకి, ఈవెన్ చపాతీలో వేసుకున్నా కూడా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే నేను ఈరోజు మండే కాబట్టి ఇంకా ఎగ్స్ కూడా ఏమి అంటే నేను తినకపోతే పిల్లలకి పెట్టేస్తా. పిల్లలకి మటుకు ఎలాంటి ఇంజెక్షన్స్ అయితే ఎలాంటివి ఉండవు. సో వాళ్ళకి ఎగ్ తినాలనిపిస్తే ఎగ్ పెట్టేస్తా. సో నేను కావాలనుకుంటే తినకుండా ఉంటాను అంతే, కానీ పిల్లల కోసం అయితే ఏం లేదండి. అండ్ మా వారు నిన్న అంటే ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడు నంద్యాలలో ఘీ అయితే తీసుకొచ్చారనమాట. నంద్యాల డైరీలో ఘీ చాలా బాగుంటుంది. ఇంకా మళ్ళీ దాన్ని సపరేట్గా హీట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా. సో ఆటోమేటిక్గా అది కరిగిపోతుంది. సమ్మర్లో ఘీ ఎక్కువగా యూజ్ చేస్తానండి నేను పచ్చళ్ళకి కానీ, లేకపోతే పిల్లలకి డైలీ ఒక స్పూన్ అయితే ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. సో అంటే ఒక స్పూన్ బాక్స్లో అయినా సరే ఇంట్లో ఉన్న ఫస్ట్ ముద్ద మటుకు ఓన్లీ ప్లెయిన్ రైస్లో ఘీ వేసుకొని తినేసేయమని చెప్తాను. సో దట్ మనకి బాగా డైజెస్టింగ్ ప్రాబ్లం ఏమి ఉండదు, మంచిగా ఉంటుందని చెప్పేసి నాకు వేరే వాళ్ళు చెప్పారు. సో నేను అది పాటిస్తూ ఉన్నాను. పిల్లలు నేను ఇంటి దగ్గర ఉంటే మటుకు ఖచ్చితంగా వాళ్ళకు అట్లే చేస్తా. ఇంకా నేను లేనప్పుడు మటుకు వాళ్ళు ఎలా తిన్నా కూడా నేను చూడలేను కదా. సో అది చెప్పడం అయితే చెప్తూ ఉంటాను అనమాట. ఎక్కువ శాతం నేను కుక్కర్లోనే చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకున్న బిజీ స్కెడ్యూల్లో కుక్కర్స్ అయితేనే కొంచెం టైం సేవ్ అవుతుంది అండ్ నాకు ఈజీగా పని అయిపోతుంది అనమాట. సో ఈ చిన్న కుక్కర్లో టమాటా కర్రీ అయితే కుక్ చేసేస్తున్నా. సో దీంట్లో నేను కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసిన తర్వాత టమాటాలు అయితే మగ్గిచ్చేస్తున్నా. ఇంకా యాజ్ యూజువల్ ఉప్పు, కారం, పసుపు వేసేస్తాము. కారం మటుకు చూసి యాడ్ చేసుకోండి. సో టమాటా కర్రీలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే, ఎందుకంటే టమాటాలు కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ నాకు మొన్న గుంటూరు నుంచి తీసుకొచ్చామండి ఇది కారము. సో అందుకు అది కారం ఎక్కువ ఉంటుంది, చూసి యాడ్ చేసుకోవాలి, లేదంటే ఇంకా మండిపోతుంది కారం. గుంటూరు కారం గురించి తెలుసు కదా, చాలా ఎక్కువ స్పైసీగా ఉంటాయి. సో అందుకే కొంచెం చూసి యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నా. ఇంకా దీంట్లో మనము ఎల్లిపాయలు కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు. అది ఎల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది నాకైతే. సో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. పల్లీలో మొత్తం మిక్సీ వేసేసుకోవచ్చు. సో ఇది పల్లీలు, ఎల్లిపాయ రెబ్బలు 2, కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టేసి ఇంకా కర్రీలో యాడ్ చేయడమే అంతే. నాకేంటంటే తినేటప్పుడు ఎల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది. సో అందుకే నేను ఎల్లిపాయలు ఒకటి 2-3 అయినా సరే కొంచెం అట్లా క్రష్ చేసి వేసేస్తా. సో పచ్చికరివేపాకు ఉంటే వేసేసుకోవచ్చు, అంతేనండి. సింపుల్ టమాటా కర్రీ. సో పిల్లలకి అంత ఎక్కువ స్పైసీ ఉండదు, మసాలా కూడా ఎక్కువ ఉండదు. సో అందుకే ఇంకా టమాటా కర్రీలో ఇవన్నీ వేసేసి మంచిగా ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి, బికాజ్ అడుగంటకుండా వాటర్ యాడ్ చేసేసి ఒక విజిల్ వస్తే కర్రీ రెడీ అయిపోతుంది, అంతే సింపుల్. సో చూసారా, ఒక్క విజిల్తో కర్రీ అయితే రెడీ అయిపోయింది. అది
మూత ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుందన్నమాట. ధనియా పౌడర్, ఎల్లిపాయ, పల్లి. సో ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. చాలా సింపుల్ కర్రీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక ఎగ్ కనుక మనం దీంట్లో మంచిగా బాయిల్ చేసి వేసేస్తే చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. సో అదండి ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.